ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. స్తోత్రం. స్తోత్రం. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, ఆమేన్. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా వచనం ఉంది రావట్లేదు ఇది. స్తోత్రం. హల్లెలూయా. సౌండ్ సిస్టమ్ కొంచెం జాగ్రత్త చూడండి, అది కరెక్ట్ రావట్లేదు, ఒకసారి మైనస్ అవుతుంది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ జయరాజ్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చోవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.
చక్కగా పాట పాడగలిగినటువంటి వాళ్ళు ఉంటే వచ్చి పాట పాడండి. ఎవరైనా మీలో పాట పాడేటువంటి వాళ్ళు ఉంటే వచ్చి పాట పాడడానికి అవకాశం ఇస్తున్నాను. మళ్ళీ వధూవరులు వచ్చేస్తే కుదరదు, రండి. పాడగలిగినటువంటి వాళ్ళు ఉంటే మీరు వచ్చి పాడండి. రండి. ఉన్నారు ఎవరైనా? నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా సర్వకృపానిధివి సంపదల కనివి సర్వకృపానిధివి సంపదల కనివి సకలము 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 చేయగలని పైపేనా కన్నులేతి చూచెదా సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా కొండల వైపు నా కన్నులేతి తోదువతో నేను కుమిలెదనా తోదువతో నేను కుమిలెదనా
నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలదనా కొదువతో నేను కుమిలదనా నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పంగవు కలవరపడినే కొండల వైపు కన్నులేదునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలదనా కొదువతో నేను కుమిలదనా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో వివాహానికి వచ్చినటువంటి సింగర్ ఉన్నారు. ఎవరు పాడేది పాట ఆయన వచ్చి 2 పాటలు పాడతారు. త్వరగా సమయం ముందు కొనసాగిద్దాం. లోపల పాప కూడా వస్తుంది. పాడండి అయ్యా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. 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 స్తోత్రం.
హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా దేవుని నామానికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఎముకలలో ఎముకగా దేహములో సగభాగముగా ఎముకలలో ఎముకగా దేహములో సగభాగముగా మారుగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. మారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. పరిశుద్ధ జన కూడా పరిశుద్ధ జన కూడా పరమాత్మను పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ పరిశుద్ధ మన మధ్యలోకి వస్తున్నారు. అందరం కూడా లేచి నిలబడదాం.
అందరూ కూడా లేచి నిలబడదాం. పెళ్లి కుమార్తె అందరం కూడా నిలబడి స్వాగతిద్దాం. స్తోత్రం. నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనాని వర్ణింపగలరా, వరదూతలైనాని 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 వర్ణింపగలరా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. వివాహ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. వధువు వరుడు కూడా మన మధ్యలోకి వచ్చారు కనుక ఈ సమయాన్ని మనము ముందుకు కొనసాగించుకుందాం. అందరం కూడా కూర్చుందాం. మీరందరూ కూడా మీ సీట్లు కూర్చోండి. వివాహ ఆరాధన క్రమాన్ని మనము ముందుకు నడిపించుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వివాహ క్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో వివాహ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మరి ప్రారంభించుకోవడానికి మీరు కృప చూపారు. అందును బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా శ్రీకాంత్ను బట్టి, అలాగే నాయన సుగుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. వివాహారాధన క్రమం అంతా కూడా ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను జరిగించండి, బలపరచండి ప్రభా. ఇప్పటి వరకు విడివిడిగా ఉన్నటువంటి బిడ్డలను మీ పరిశుద్ధ నామం పేరటనే మరి ప్రత్యేకముగా ఈరోజు వివాహ కార్యక్రమం ద్వారా మీరు జతపరచబడుచుండగా నీ బిడ్డలు ఆశీర్వాదంతో నింపబడి దీవెనకరంగా నడిపించబోటకు సహాయము చేసి బలపరచమని, ఈ క్రమం అంతా కూడా దీవెనకరంగా నడిపించి సమస్తమును మేలుకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అలాగే నిలబడండి. ఈ సమయంలో వివాహారాధన క్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ సురేష్ గారు వచ్చి ఈ వివాహ ఆరాధన క్రమాన్ని మనకు చదివి వినిపిస్తారు. ఈ సమయాన్ని ముందుకు నడిపించుకుందాం. వివాహ క్రమమును మనం చదువుకుందాం. ప్రియులారా, మన ఎదుట నిలిచి ఉన్న ఈ పురుషులు స్త్రీ పరిశుద్ధ వివాహమందు జతపరచుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధానములో కూడి ఉన్నాం. వివాహం అన్ని విషయంలో ఘనమైంది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా దీనిని ఆశీర్వదించెను. కానా అనే ఊరిలో వివాహము హాజరొకటి చేత క్రీస్తు ప్రభువు దానిని అలంకరించి దాన్ని కొరత తీర్చెను. అపోస్తులైన పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహము యొక్క ప్రతిబింబమును క్రీస్తునకును సంగమునకును గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించి తెలిపెను. ఇట్టి జీవిత విధానము గూర్చి మన ప్రభువు చెప్పినది వినుడి. సృష్టి ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్పెను. కావున ఎవరునూ దీనిని శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరుచుకున్నటకై ఆలోచన లేకుండా
చులకనగా ఎంచరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవుణ్ణి అంగీకారముగా ప్రార్థనతోనూ వివాహ నియమము యొక్క ఉద్దేశ్యములను తలపోయిచు వివాహమునకు పూనుకొనవలెను. వివాహము యొక్క ఉద్దేశ్యములేవనగా, భార్యాభర్తలు ఇరువురు తమ జీవితకాలమంతయు ఒకరికొకరు తోడుగా ఉండి కలిమియందును లేమియందును పరస్పర సహాయాదరణ కలిగి వివాహ నిర్ణయించబడినది. దేవుడే మానవుని యందు నాటినట్టియు క్రీస్తునందు విమోచన పొందినట్టియు సహజ కోరికలను అపేక్షించును. దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ఉపయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవదిగా, కుటుంబములో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవదిగా, వివాహము ఘనమైనదిగా ఎంచబడుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు వివాహము నిర్ణయించబడినది. మొదటి ప్రకటన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు కూర్చోండి అయ్యా, మిత్రులు కూడా దాని మీద కూర్చోండి. అమ్మ కూర్చోండి, దాని మీద కూర్చోండి. అది ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుని వాక్యములు మనము చదువుకుందాం. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జయరాజయ్య గారు వచ్చి వివాహ వాక్యమును చదివి సమయాన్ని ముందుకు నడిపిస్తారు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనాలు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. తర్వాత ఎఫ్ఎస్సి పత్రిక కూడా సిస్టర్ విజయ్ కుమార్ గారు వచ్చి ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి కొన్ని వచనాలు చదివి మనకి వినిపిస్తారు. అమ్మగారు విజయ్ కుమార్ గారు వచ్చి ఈ వాక్యం 2వ వాక్యం చదవండి. ఆదికాండము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాము. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి సాటి సహాయము వాని కొరకు చేయుదుననుకుని దేవుడైన యెహోవా ప్రతి భుజంతువును ప్రతి ఆకాశ పక్షిని నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టెను. అయినను ఆదామునకు సాటి సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలిగించి అతడు నిద్రించుచుండగా అతని పక్కాటెముకలో ఒక దానిని తీసి ఆ చోటున మాంసముతో పొడిచెను. తరువాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన పక్కాటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుని నుండి తీయబడిన గనక నారి అని అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అతుకొనును, వారిద్దరూ
యాక శరీరులై ఉందురు. కొద్ది వాక్యము వారి ఎమ్మికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. రెండవ వాక్య భాగమును విజయ్ కుమారి గారు వచ్చి మనకు చదివి వినిపిస్తారు. సమయాన్ని ముందు కొనసాగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందాము. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప బద్దులయ్యున్నారు. తన భార్యను ప్రేమించువారు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియో సంఘమును గూర్చియో చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి జాన్సీ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. రెండటు చెడు కూర్చుంటారు. రండి. సమయాన్ని ముందుకు మనము కొనసాగించుకుంటూ ఉన్నాం. వివాహ కార్యక్రమాన్ని మనము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ముందుకు నడిపించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి శ్రీకాంత్ సుగుణ వీళ్ళిద్దరిని కూడా దేవుడు ఆశీర్వదించి ఈరోజు వివాహ కార్యక్రమానికి సిద్ధపరిచారు కనుక సంఘం ఎదుటను పెద్దల ఎదుటను దైవజనుల ఎదుటను ప్రాముఖ్యంగా దేవుని ఎదుట ఈ యొక్క వివాహ ఆరాధన క్రమమును దేవుడు జరిగిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం.
వివాహ ప్రకటన చదువుకుందాం. ఆగిరిపల్లి మండలం, నూజివీడు తాలూకా, పినమరెడ్డిపల్లి గ్రామ కాపురస్తులు ఎఫతా మందిర్ సంఘమునకు చెందిన కోవలి కోటేశ్వరరావు గారి కుమారుడు బ్రహ్మచారి కోవలి శ్రీకాంత్ యొక్కయు, ఉంగుటూరు మండలము, కృష్ణా జిల్లా, పెదావుట్టుపల్లి గ్రామ కాపురస్తులు క్రీస్తు సంఘమునకు చెందిన పెనుమచ్చు ఇజ్రాయేల్ గారి కుమార్తె కన్యక పెనుమచ్చు సుగుణ యొక్కయు వివాహమును ప్రకటన చేయుచున్నాము. వీరిద్దరూ పరిశుద్ధ వివాహము చేసుకొనకూడదని హేతువైన న్యాయమైన ఆటంకమైనను తెలుసుకుని ఎడల దానిని ఇప్పుడే వెల్లడి చేయవలెను, ఇక మీదట ఊరకుండవలెను. ఇది మూడవ ప్రకటన. ప్రత్యేకముగా శ్రీకాంత్, సుగుణ మీరు లేచి నిలబడండి. ఓకే. శ్రీకాంత్, సుగుణ వీరిరువురు పరిశుద్ధ వివాహమును జరిపించుకున్నటకు ఈ స్థలమునకు వచ్చి ఉన్నారు. ఇక్కడున్న వారు ఎవరిలోనన్నా కానీ వీళ్ళు పరిశుద్ధ వివాహం జరిపించుకోకూడదు అని న్యాయమైన ఆటంకాలు ఏమైనా తెలియపరిస్తే ఇప్పుడే మీరు తెలియపరచాలి, లేక ఇక మీదట ఎప్పటికీ ఊరుకొని ఉండవలెను. వివాహాన్ని జరిపించడం మా అందరికి ఇష్టమే అన్నవాళ్ళు మీ కుడి చేతిని ఒకసారి మాకు చూపిస్తే వివాహాన్ని కొనసాగిస్తాం. అందరికి ఇష్టమేనా? కొంతమంది చూపించలేదు చేతులు, ఎండగా ఉంది, ఒక పోతగా ఉందనా? సరే, మంచిది. మీ అంగీకారాన్ని బట్టి వివాహ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. అలాగే మరి మనందరికి ఇష్టమే ఇక్కడికి వచ్చాం కదా, అసలు వాళ్ళు కూడా మనం అడగాలి. శ్రీకాంత్, సుగుణను నీవు పెళ్లి భార్యనుగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఉందువా? హత్తుకొని ఉందును. ఇప్పుడు సుగుణ చెప్పండి. అమ్మా సుగుణ, శ్రీకాంత్ను నీ పెళ్లి భర్తనుగా చేసుకొని శ్రీకాంత్ను మాత్రమే హత్తుకొని ఉందువా? హత్తుకొని ఉందును. శ్రీకాంత్ నీ మాట వినపడలేదు అంటున్నారు, గట్టిగా చెప్పాలి నువ్వు. అప్పుడు అమ్మాయి బాగా చెప్పింది అంటున్నాడు పాస్టర్ గారు కూడా. అయ్యా వినపడలేదు? అదే దేవుని స్తోత్రం కలుగునుగాక. వాస్తవానికి మీ అందరి యొక్క అంగీకారాన్ని బట్టి, అలాగే శ్రీకాంత్, అలాగే ప్రత్యేకంగా మన సుగుణ యొక్క అంగీకారాలను బట్టి వివాహ కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపిస్తూ ఉన్నాము. వాస్తవానికి వీళ్ళు వచ్చి అట్ట కూర్చున్నారు. మా వాళ్ళకి ఇద్దరు వచ్చారు ఇక్కడికి, రాంబాబును సతీష్ ఇద్దరు వచ్చి, అయ్యగారు పెళ్ళంట కొద్దిగా స్పీడ్గా చేసేసేయండి అంటున్నారు. వాళ్ళు వచ్చి అంటే రావడమే 1:30కు వచ్చారు ఇక్కడికి. వీళ్ళు వచ్చి కూర్చున్నారు, లేదో వాళ్ళు వచ్చి చెప్పేస్తారు నాకు, అర్జెంటుగా మీరు స్పీడ్గా చేసేయాలని పెళ్ళి మాత్రం అంటున్నారు. అంటే వీళ్ళు ఎప్పటికొచ్చినా పర్లేదు కానీ పెళ్ళి మాత్రం ఆలస్యం చేస్తే ఊరుకోరు, స్పీడ్గా చేసేయాలి, అంతే కదా. సరే, మంచిది. భోజనాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ. మీరు భోజనాలు చేసి వెళ్ళొద్దు, భోజనాలు చేసిన వాళ్ళు చేసినట్టుగా పెళ్లి చూస్తూ ఉండండి. త్వరలోనే నేను ముగించడానికి ఇష్టపడతాను, ఎందుకంటే బాగా వేడిగా ఉంది, మనం ఎక్కువ సమయం కూడా తీసుకోవడానికి అవకాశం లేదు, ప్రసంగాలు కూడా పెద్దగా చేయడం లేదు, కనుక సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమెన్. స్తోత్రం. ఈ సమయంలో ఒక పాటను మనం విందాం. ఒక పాట పాడండి, మీరు కూర్చోండి, మీ ఇద్దరు కూడా కూర్చోండి. ఒక పల్లవి 2 వచనాలు పాడండి త్వరగా. ఈ సమయాన్ని ముందు కొనసాగించుకుందాం. దేవుడు దీవించునుగాక. ఎందుకంటే వివాహం కొరకు ఒక సింగర్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు, అందుకని ఆయన మనం ఖాళీగా ఉంచకూడదు. హల్లెలూయా. చెక్. ఇరువురొక్కటయ్యే చక్కని తరుణానా, ఏలను ముచ్చటైనా మీపై విరివానా,
ఇరువురొక్కటయ్యే చక్కని తరుణానా నేలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటయ్యే చక్కని తరుణానా నేలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రభవంగు చల్లగా ఇప్పుడు కృపను చూపగా ప్రభువల్ల నీరులా వేడుకైనది ఈ వివాహము ఒంటరిగా లేకుండవడంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి యందు పరిణయము జరిగించి ఈ వరుడు నీ కోసం ఎంచేసే ఏ నరుడు ఒంటరిగా లేకుండవలనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి యందు పరిణయము జరిగించి ఈ వరుడు నీ కోసం ఎంచేసే శోభ వెల్లువాయగా ప్రాభవంగు చల్లగా ఇప్పుడు కృపను చూపగా ప్రభువల్ల మీరులా వేడుకైనది ఈ వివాహము ఇరువురొక్కటయ్యే చక్కని తరుణానా నీలను ముచ్చటైనా మీపై విరివానా ఇరువురొక్కటయ్యే చక్కని తరుణానా సగమై నీ ఎముకలో ఎముకై వధువు సహచరిగా నీకై చేసే లోబరుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఊరికి యేసు ప్రేమే నేర్పే దేహాన్ని చెరిసగమై నీ ఎముకలో ఎముకై వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఊరికి యేసు ప్రేమే నేర్పే శోభవెల్లువాయగా ప్రాభవంగు చల్లగా ప్రభుని కృపను చూపగా ప్రభువల్ల మీరిలా వేడుకైనది ఇరువురొక్కటయ్యే చక్కని తరుణానా నీలను ముచ్చటైనా మీపై విరివానా ఇరువురొక్కటయ్యే చక్కని తరుణానా నీలను ముచ్చటైనా మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రభవంగు చల్లగా విపుడి కృపను చూపగా ప్రభువు వల్ల మీరిలా వేడు
అరుదైనది ఈ వివాహము. దయచేసి గిఫ్ట్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇప్పుడు కాదు, మేము చెబుతాం అప్పుడు తీసుకొచ్చేవాడిని. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు మీరు ఇక్కడ డిస్టర్బెన్స్ చేయకూడదు. కూర్చోండి. వివాహం అయిపోయిన తర్వాత మేము చెబుతాం, అప్పుడు వచ్చి మీరు గిఫ్ట్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ వివాహం జరుగుతూ ఉంది, డిస్టర్బెన్స్ చేయకూడదు. ఈ సమయంలో రెవరెండ్ జయరాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు కొన్ని గ్రీటింగ్స్ లాగా మనకు చెప్తారు. ఆ వాక్యాలు విందాం. హల్లెలూయా. ఎల్రావయ్య అన్నట్టుండారేంటి అమ్మ, ఎవరు మాట్లాడలేదేంటి? హల్లెలూయా అంటే ఎలవయ్య అన్నట్టు కనపడుతుంది నాకు. ఎవరన్నా అన్నారా? ఎల్రామన్నారా అమ్మా? హల్లెలూయా గట్టిగా అనాలా. ఇవాళ మన అందరమీ ఇక్కడికి ఎందుకు వచ్చాం? శ్రీకాంత్ని మనం దీవించి మన ఆశీస్సులు వారికి ఇస్తే వారు వచ్చే సంవత్సరానికి ఇద్దరుగా ఉన్నారు, వచ్చే సంవత్సరానికి ముగ్గురుగా వారు ఉండాలని మన అందరం కూడా వారిని దీవించాలి. మరి అందరం ఎలా ఉండాలంటే హుషారుగా హ్యాక్ట్గా వారిని దీవిద్దాం. కాబట్టి వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. వివాహము పరిశుద్ధ వివాహము. అన్నీ చాలా వివాహాలు జరుగుతాయి, కానీ మరి క్రైస్తవ వివాహం ఏంటంటే దేవుని చేత వారిద్దరిని జతపరుస్తున్నారు గనుక పరలోకపు దేవుడే వారిద్దరిని జతపరుస్తున్నారు. మరి మొట్టమొదటగా ఇందాక నేను చదివిన వాక్యలో ఒక మాట, 3 మాటలు చెప్పి ముగిస్తాను. వారు ఎలా ఉండాలి, కోడలుగా వచ్చిన కుమార్తె ఎలా ఉండాలి, మరి వివాహం ఆడుతున్న కుమారుడు భార్యతో ఎలా ఉండాలనేది 3 మాటలు నేను ముచ్చటగా చెప్పి సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తాను. కాబట్టి దేవుని ప్రియులారా, వివాహము గొప్ప కార్యము. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడైన యెహోవా ఆనాడు ఆదామును గాఢనిద్ర కలిగించి వానికి సాటి అయిన సహాయం కొరకు ఒక ఎముకను తీసి మాంసమును తీసి ఆ చోటుని పొడిచి ఒక స్త్రీగా నిర్మించి ఆదాము వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆదాము ఈమె ఎవరు అని అడుగుతుంటే ఆదాము చెప్పిన మాట ఏమిటంటే, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము నారి అంటున్నాడు. అంటే నాది అనే అర్థముగా మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకు మరి శ్రీకాంత్ ఒంటరిగా ఉన్నాడు. మరి సుగుణ కూడా తల్లిదండ్రుల యొద్ద తల్లి యొక్క అడుగుజాడలో, వారి కుటుంబ అడుగుజాడలో జీవిస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి అలా కాదు, కానీ వీరిద్దరూ ప్రభు జతపరుస్తున్నారు కనుక వీరిద్దరు కూడా ఏదైనా ఉన్నప్పటికీ శ్రీకాంత్ సంప్రదించవలసింది ఎవరినంటే తన భార్యకి ఏ విషయమైనా చెప్పి సంప్రదించాలి. అమ్మాయి కూడా ఏదన్నా మాట ఉంటే తన యజమానితో మాట్లాడుతూ ఉండాలి, చెప్పాలి. అయినప్పుడు ఇక్కడ చూసినట్లయితే మరి ప్రియులారా, భార్య దొరికిన వారికి మేలు దొరికిందని సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తాం. భార్య దొరికిన వారికి ఏం దొరుకుద్దంట? మేలు దొరికిందంట. మరి కొన్ని సార్లు మేము చాలా సార్లు వివాహాలు చేస్తాం కనుక మాకు వచ్చే కంప్లైంట్లు తెలుస్తుంటే కనుక అందుని బట్టి ముందుగా వీరికి తెలియచేస్తూ ఉన్నాం. కుమార్తెకి హెచ్చరికిస్తున్నాం, తర్వాత కుమారుడికి కూడా ఒక హెచ్చరిక తెలియచేస్తాం. ఎలా ఉండాలి అనేది. భార్య దొరికిన వారికి మేలులాగా ఉండాలి, కానీ ఒక తేలులాగా ఉండకూడదు. ఎలా ఉండాలమ్మా? మేలులాగా. ఇంటికి వచ్చినాక అత్త మామ, ఒకవేళ వీళ్ళకి కుమార్తె తోబుట్టు ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళిపోతే ఇప్పుడు అమ్మాయి వచ్చినాక వీళ్ళకి ఎలా ఉండాలంటే వాళ్ళ తల్లిదండ్రులకి, నా ఇంటికి ఒక కూతురు వచ్చింది, నా కూతురుని మరిపించింది, నాకు మంచి కుమార్తె దేవుడిచ్చాడు అన్నట్లుగా ఒక మేలుగా వారు సాక్ష్యంగా ఉండాలి. అత్తమామలు అమ్మాయికి ఒక సాక్ష్యం చెప్పాలి, నాకు ఒక మేలు దొరికింది. ఒక కోడలు వస్తే ఎప్పుడు కూడా ఇంటిలో తేలులాగానే ఉంటుందంటారు.
చాలా చోట్ల మాకు చెప్తారయ్యా, మీరు పెళ్లి చేసి వెళ్ళిపోయారు కానీ ఎలా ఉంటుందయ్యా మా కోడలు, ఎలా ఉంటున్నారయ్యా అంటున్నారు. అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే అత్తను హత్తుకున్న ఉత్తమరాలుగా కుమార్తె ఉండాలి. అప్పుడు ఆ ఇంటికి ఏం కలుగుద్దంటే, కూతురు వచ్చింది, మాకు మేలు కలిగింది, మా కోడలు వచ్చి నాకు చాలా సంతోషంగా ఉందయ్యా, నాకు కూతురులాగా నన్ను హత్తుకొని ఉంటుంది అన్నట్లుగా మరి అత్తగారు వాళ్ళు కూడా సంతోషపడతారు. ఇది మేలుకరమైన కుమార్తె మాట. ఈరోజు నుంచి అమ్మాయి మరి ఇంటికి వచ్చిన నాటి నుండి కూడా వారికి మేలుగా ఉండేటట్టుగా ప్రయత్నించాలి. అలాగనే చూసినట్లయితే దేవుని ప్రియులారా, ఆదికాండములోనే 24వ వచనంలో ఒక మాట కనపడుతూ ఉంటుంది. ఇప్పటివరకు తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసేవారు అడుగుజాడలు నడిచిన శ్రీకాంత్ ఇప్పుడు తన తల్లిని తండ్రిని విడిచి అంటే శాంతం విడిచిపెట్టమంటలేదండి. ఒకవేళ వాక్యం ఎలా చెప్తుంది, విడిచిపెట్టమంటున్నారు అయ్యగారు అనుకుంటారా? విడిచిపెడతామంటే అది కాదు. మాట సంప్రదింపులు అన్నీ కూడా ఇప్పటిదాకా తల్లిదండ్రులతో సంప్రదించి ఎలా ఉండారో అంతకన్నా రహస్యం ఏమైనా ఉన్నప్పటికీ, ఏదైనా ఉన్నప్పటికీ నీ భార్యకి చెప్పుకొని భార్యతో కూడా సంప్రదించుకుంటూ ఉండాలి. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్లయితే తన భార్యని హత్తుకొని ఉండును అన్నారు. భార్యని హత్తుకొని ఉండేది మరి ప్రేమ ఎలాంటిదంటే, ఆనాడు అవ్వ ఆదాములను చూసినట్లయితే ఆదాము గారు తన భార్యని హత్తుకొని నడిచినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే ఒక చిన్న మాట, వివాహమైన అనుక్షణము అమ్మాయి అడిగిందంట, శ్రీకాంత్ మన ఇద్దరమే ఒక మరి ప్రయాణం వెళదాం, లేక ఒక పార్కింగ్కి వెళదాం, వెళ్ళి పార్కింగ్ వెళ్ళి అలా తిరిగి వద్దామని చెప్పి ఏదో వారి సరదాగా అడుగుతూ ఉంటారు. అలాగ అమ్మాయి పార్క్కి వెళ్దాం అన్నప్పుడు శ్రీకాంత్ ఏం చేస్తాడంటే, వెళ్దాం పదని చెప్పి సంతోషంగా అమ్మాయిని తీసుకొని పార్క్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అమ్మాయి ఏం చేస్తుందంటే, పైన చెట్టులు పువ్వులు అవన్నీ చక్కగా శృంగారంగా వికసించి పువ్వులు ఉంటే వాటిని చూసుకుంటూ నడుస్తుందంట. నడుస్తూ ఉండగా ఈ కాలు కిందంట కాకి ఏదో బొంతకాకి ఏదో మొళమణ తెస్తే ముళ్ళు కాల్లో గుచ్చుకుందంట. గుచ్చుకున్న వాళ్ళకి ఏమో అబ్బాయి ఎదురు నడుస్తున్నాడు, వెనకమాల అమ్మాయి వెనకమాల నడుస్తూ ఉంది. అలా ముందుకు వెళ్తూ ఉండగా ఆ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది, అబ్బాయి ముందు నడుస్తున్నాడు. అబ్బాయి ఏమండి అని కేకేసి వాళ్ళకి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏమైంది అంటుంటే, నా కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందంటే అబ్బాయి అంట గబగబా మోకాళ్ళు అండేసి ఒక హీరోలాగా వచ్చేసి ఆ కాలు తీసి అంట తన మోకాల మీద పెట్టుకొని ఇప్పుడు ఆ ముళ్ళు గట్టిగా లాగేసి అంటున్నాడంట, నీకు ఎక్కడ గుచ్చుకుందమ్మా అన్నాడంట. హల్లెలూయా. శ్రీకాంత్ మరి అలా చేయాలా? ఎక్కడ గుచ్చుకుందమ్మా నీకంటే, నా కాళ్ళలోనంటే శ్రీకాంత్ అంటున్నాడు, నీ కాళ్ళు కాదమ్మా నా గుండెల్లో గుచ్చుకుందమ్మా ఈ ముళ్ళు అంటున్నాడు. ఏమండి, నా గుండెల్లో గుచ్చుకుందమ్మా ఈ ముళ్ళు అంటున్నాడు. అలాగనే మరొక 3 అలా జరిగింది. మళ్ళీ ఒక 5-6 మాసాలు జరిగినాక మళ్ళీ అమ్మాయి అంటుంది, మళ్ళీ పార్క్కి వెళదామయ్యా అన్నప్పుడు మళ్ళీ వెళితే మళ్ళీ అదే పొజిషన్గా నడుస్తూ ఉంటేనంట ఈసారి మళ్ళీ కూడా కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అబ్బాయి ఎదురు నడుస్తున్నాడు. అమ్మాయి నడుస్తా మా కాళ్ళు ముళ్ళు గుచ్చిన వాళ్ళకి గట్టిగా కేకేస్తుందంటే, ఏమండి నా కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందంటే వెనక్కి తిరిగి చూసి పరిగెత్తుకు రావాల్సిన వాడు ఏమంటున్నాడంటే అక్కడుండి, నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు అంటున్నాడు. హల్లెలూయా. నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు అని అంటున్నాడు. అది ప్రేమ కాదు అంటే అబ్బాయి కాదు, కానీ నేను సూచన మీకు తెలియచేస్తా ఉన్నాను. మొదటి ప్రేమ ఎలా ఉంది? నీ కాల్లో కాదమ్మా నా గుండెల్లో గుచ్చుకుందన్నారు. రెండోసారి ఎక్కడికి వెళ్ళింది? నీ కళ్ళు ఎక్కడికి వెళ్ళినాయి అంటున్నారు. అలా కాదు, కానీ మొదటి ప్రేమ ఈ రోజున వీరిద్దరూ ఎంత అన్యోన్యమైన ప్రేమతో ప్రభు ఇక్కడ వారిని కూర్చోబెట్టి ఆస్వాదిస్తున్నారు. వారి జీవితకాలం అంతా కూడా మరి వారు ఇదే ప్రేమ, ఇంకా ప్రేమ పెరగాలి. సంవత్సరాలు పెరుగుతున్నాయి అంటారు, ప్రేమ కూడా వారికి పెరగాలి. సంవత్సరము ప్రేమలు కూడా పెరగాలి. ఇదే సిగ్నల్ వచ్చేసింది, ముగిస్తున్నాం. అలాగూ ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రేమ అన్యోన్యమైన జీవితము వారిద్దరూ దేవుడు జతపరిచారు గనక దేవుడు వారిద్దరిని దీవించి ఇద్దరుగా ఉన్న వారిని ప్రభు వచ్చే సంవత్సరానికి ముగ్గురుగా ప్రభు దీవించాలని కోరుస్తూ వారిని మేము దైవజనుడు మరి అయ్యగారు మేమందరం కూడా వారిని దీవిస్తున్నాం. మీ అందరి దీవెనలో మనందరి దీవెనలో వారికి సదా తోడై ఉండునుగాక. కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, మరీదాస్ కూడా వచ్చే సిగ్నల్ ఇచ్చేసాడు. తొందరగా ముగిచ్చేయమంటున్నాడంట. ఓకే, శ్రీకాంత్, సుగుణ లేచి నిలబడండి. మీ ఇద్దరు కూడా నిలబడండి. లేచి ఈ సమయంలో వీరిద్దరు కూడా ప్రమాణాలు చేస్తూ ఉన్నారు. మనం ప్రమాణ కార్యక్రమం నడిపిద్దాం. అయ్యా మరీదాస్, ముగిచ్చేద్దాం తొందరగా. ఎంతవరకు ముగిస్తుంది మంచిదా? ఓకే, మంచిది. అయ్యా ముందు జరగండి. ముందు జరిగి ఇద్దరు కూడా కొంచెం ఎదురుకెళ్ళండి. మీ ఎదురు బుదురు జరగండి అమ్మా. ఈ సమయంలో శ్రీకాంత్ యొక్క తండ్రి గారు లేరు. వాళ్ళ అన్నయ్య, మీ అన్న ఉన్నాడా? మరి మీ అన్నయ్య మరీదాసు, అలాగే ఆ అమ్మాయి కూడా రండి. మీ మిస్సెస్ కలిసి రండి. మీ ఇద్దరు రండి. అలాగే సుగుణ యొక్క తల్లిదండ్రులు కూడా స్టేజ్ మీదకి రండి. కన్యాదానము అంటారు దీన్ని. అంటే కన్యకగా ఉన్నటువంటి సుగుణాన్ని వరుడుగా ఉన్నటువంటి శ్రీకాంత్ యొక్క చేతిలో కలుపుతూ అప్పగించడానికి సమయాన్ని మనము సిద్ధపరిచాం కనుక రండి. మరీదాస్, అలాగే మిస్సెస్ మరీదాస్, అలాగే ఇజ్రాయేల్ గారు రండి. అలాగే మిస్సెస్ ఇజ్రాయేల్ గారు మీరు ముందుకు వస్తే సమయాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఈ సమయంలో ఈ కన్యకగా ఉన్నటువంటి మన సుగుణని శ్రీకాంత్ చేతికి అప్పగిస్తున్నారు. మిట్రండి అమ్మా. అమ్మాయి వైపు రండి. అమ్మాయి కుడి చేతి పట్టుకోండి. మీ ఇద్దరు కూడా అమ్మాయి కుడి చేతిని పట్టుకోండి. మీ ఇద్దరు శ్రీకాంత్ కుడి చేతిని పట్టుకోండి. అయ్యా మరీదాస్ అమ్మ రండి అమ్మా. ఓకే, ఇటు అటు ఫోటోలకి మీరు ఖాళీ ఇవ్వాలి. ఇలా ఈ చేతిని తీసి శ్రీకాంత్ చేతిలో పెట్టాలి. మీరు పెట్టండి. ఈ చేయి ముందు పెట్టు. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరీదాస్ ఇటు చెప్పండి. శ్రీకాంత్కి కరెక్టే. శ్రీకాంత్కి సుగుణాన్ని చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనా? ఇజ్రాయేల్ గారు, శ్రీకాంత్ని మీరు అల్లుడిగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. ఓకే, ఎందుకు అడుగుతామంటే కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అందుకని అడగాలి, మా బాధ్యత అది. ఈ సమయంలో ఫోటోగ్రాఫర్స్కి సహకరించండి. సక్రమంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు సుగుణ కుడి చేతిని తీసుకుని శ్రీకాంత్ కుడి చేతికి అప్పగించేశారు. ప్రభువా, మీ ఎదుట జరిగిన ఈ కార్యము గొప్పది కనుక ఇరుపక్షాల వారు సమ్మతించారు. ఓ ప్రాముఖ్యమైన ఆశీర్వాదకరంగా వివాహాన్ని జరిగించుటకు నిబిడిలో ప్రభువా సిద్ధపడ్డారు కనుక తోడుగా ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఓకే ఓకే ఓకే, మీరు చేయాలి ఉంచండి. మీరు వెళ్ళిపోవచ్చాక మీరు ముందుకు కిందకి వెళ్ళిపోండి. మీరు ప్రమాణం చేయాలి. ఓకే, ఇలా ఉంచండి. శ్రీకాంత్ చెప్పాలి. నువ్వు శ్రీకాంత్ అను నేను. ఇంకో మైక్ ఇస్తే మంచిదేమో. మీరు అయ్యా ఇంకో మైకు. శ్రీకాంత్ అను నేను. శ్రీకాంత్ అని నేను. అందరికి వినపడలేదు అంటున్నారు. మైక్లో స్పష్టంగా ఇసురుగా గట్టిగా చెప్తాడు శ్రీకాంత్. ఇప్పుడు వినండి అందరు కూడా. ఎక్కడ తప్పు చెప్పినా మళ్ళీ ఫస్ట్ రావాల్సి వస్తుంది. జాగ్రత్తగా
ప్రమాణాలు చేయాలి ఇప్పుడు శ్రీకాంత్. శ్రీకాంత్ అను నేను, శ్రీకాంత్ అని నేను, సుగుణ అను నిన్ను, సుగుణ అని నిన్ను, ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణము మనలను మరణము మనలను ఎడబాపు వరకు ఎడబాపు వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయము చొప్పున నిర్ణయం చొప్పున మేలుకైనను మేలుకైన కీడుకైనను కేడుకైనను కలిమికైనను కలిమికైనను లేమియందును లేమియందును ఆరోగ్యమందును ఆరోగ్యందును నిన్ను ప్రేమించి, నిన్ను ప్రేమించి, నన్ను కాదు సుగుణ ఆమెకు చూడవే, అసలు సుగుణంగా చూడవేట శ్రీకాంత్. శ్రీకాంత్ సుగుణంగా చూసి చెప్పాలి, ప్రమాణం ఇది చేయాలి. అసలు నువ్వు నాయకు చూస్తున్నావు, కిందంగా చూస్తున్నావు. నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి నా జీవిత కాలము నా జీవిత కాలము నీకు తోడుగా ఉందునని నీకు తోడుగా ఉందనని ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. వినపడింది? నేను అందరికి వినపడుతుందా? నేను అడగకూడదు అసలు. సరే, మంచిది. దేవుడు దీవించును గాక. ఆమేన్. అసలే శ్రీకాంత్కి బాగా సిగ్గు. మరి డాక్టర్ గారికి చేస్తున్నాడు, అందరిని పలకరించాలి, అందరినీ టచ్ చేయాలి. మరి ఏ రకంగా సిగ్గు చేస్తున్నాడో తెలియదు నాకు. సిగ్గు ఎక్కువ శ్రీకాంత్కి. సరే, మంచిది. ఇప్పుడు సుగుణ ప్రమాణం చేస్తారు. అమ్మా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టండి. ఓకే, ఇప్పుడు నువ్వు ప్రమాణం చేస్తున్నావా? సుగుణ అను నేను, పెట్టుకోండి. హలో అను, మైక్ రావట్లేదు. హలో, స్తోత్రం. దగ్గర పెట్టుకోండి. సుగుణ అను నేను, సుగుణ అను నేను, శ్రీకాంత్ అను నిన్ను, శ్రీకాంత్ అను నిన్ను, ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణము మనలను మరణము మనలను ఎడబాపు వరకు ఎడబాపు వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయము చొప్పున. నిర్ణయము చొప్పున శ్రీకాంతంగా చూడము నువ్వు కూడా. మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమియందును కలిమియందును లేమియందును లేమియందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి. నిన్ను ప్రేమించి. శ్రీకాంతంగా చూసి చెప్పాలి. నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి నా జీవిత కాలమంతయు నా జీవిత కాలం అంతయు నీకు లోబడి ఉందునని నీకు లోబడి ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారమ్మా? ప్రమాణం చేసి ఎవరితో చేశారు? శ్రీకాంత్తో. ఓ, ఓకే. అంతేనా? మళ్ళీ చెప్పేద్దామా? ఓకే, చాలా సంతోషం. మీ ప్రమాణములను దేవుడు విని ఉన్నారు, దానికి మేము సాక్షులము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన కృపగలిగిన తండ్రి, వీరిరువురు ప్రమాణములు చేసి ఉన్నారు ప్రభా. మీరు విని ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు కనుక వారు చేసిన ప్రమాణములను ఏ విషయంలో కూడా ప్రక్కన పెట్టకుండా కలిమిలేములు యందును వ్యాధులు ఆరోగ్యమందును సుఖ సంతోషాల యందును ఈ బిడ్డలు కలిసి మెలిసి జీవితకాలం అంతయు చేసిన ప్రమాణాలు గుర్తుంచుకొని వారు జీవించినట్లుగా ముందుకు నడిపించబడినట్లుగా కృప చూపించుమని సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే, మీరు చేతులు తీసేయండి. ఓకే, మంగళసూత్రం ఉంది. మంగళసూత్రం. ఏమైనా వస్తువులు ఉన్నాయా ఇంకా అమ్మా? మీరు పెట్టుకునే వస్తువులు ఏమన్నాయా? ఏమన్నా ఉంగరాలు ఏమైనా ఉన్నాయమ్మా? చైన్ మంగళసూత్రధారణ కార్యక్రమాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నాము. దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఇది భారతదేశపు ఆచారం అని నేను చెప్పడం లేదు, కానీ సుగుణకు వివాహమైంది. వివాహానికి గుర్తుగా ఈ మంగళసూత్రమును శ్రీకాంత్ ధరింపచేస్తూ ఉన్నారు. ప్రత్యేకముగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ మంగళసూత్రం కొరకు పాస్టర్ సురేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ మంగళసూత్రం కొరకు ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, మీరు ప్రేమించి ఇరువురిని కూడా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వారిద్దరిని కూడా ఏక శరీరముగా మార్చడానికి ఏదేను వనములో ఆదాము అవ్వలిద్దరిని కూడా ఏకం చేసినట్లుగా ఈ మంగళసూత్రమును ప్రభా ధరిస్తూ ఉండగా వారి యొక్క వివాహాన్ని శుభప్రదముగా మీరు జరిగించండి. వారి జీవితకాల పర్యంతము కూడా ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరినొకరు నాయనా మీ యందు భయభక్తులు కలిగి ఒక మంచి ఫలించేటువంటి కుటుంబముగా, ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబముగా మీరే మలచి ప్రతి ఒక్కరికి కూడా నాయనా మీరు సెలవిచ్చినట్లు ఎవరి ద్వారా ప్రపంచమంతా కుటుంబం అని పిలువబడుతుందో ఆ విధముగానే ఈ క్రమంలో వివాహ క్రమను జరిగిస్తూ ఉండగా మీ నామానికి మహిమ తెచ్చుకొని వారికి నాయన ఆశీర్వాదకరముగా ఈ వివాహాన్ని ఉంచమని ప్రార్థన చేస్తూ వారి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లుగా వారిని దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలను మీరు ఆరోపించుకోండి. ఇప్పటి వరకు వివాహ క్రమమును జరిగిస్తూ వచ్చారందును బట్టి మీకు స్తోత్రాలు. జరగబోతున్నటువంటి క్రమాన్ని కూడా ఆశీర్వాదకరముగా జరిగించమని, దీవెనకరముగా జరిగించమని ప్రార్థిస్తూ వేడుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఓకే, ఈ సమయంలో పెళ్లి కుమారుడు ముసుగుని తొలగిస్తారు. నువ్వాగమ్మా, నువ్వేంటి పర్లేదు. ఆగు. ఓ అడు చూడు సరే. శ్రీకాంత్ మరి సుగుణ యొక్క ఆ ముసుగును స్టైల్గా తొలగిస్తాడు. అందరూ చప్పట్లు కొడదాం. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు దీవించునుగాక. ఆమెన్. చెప్పు. శ్రీకాంత్ నిత్య నమ్మకమునకును శ్రీకాంత్ నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకును. ఓకే, సరే సరే. శ్రీకాంత్ బాగా చదువుకున్నాడు, సిగ్గుపడతాడు ఎక్కువగా, అందుకని చెప్పలేకపోతున్నాడు అనమాట. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేయుచున్నాను మరియు నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలునిగా చేసుకొనుచున్నాను. తండ్రి యొక్కయు ఒక మూడేయండి, కుమారుని యొక్కయు రెండో మూడే,
పరిశుద్ధాత్మ నామం పేరట ఈ మంగళసూత్రమును చెప్పను నీకు ధరింపజేసి ఉన్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పూలదండలను ధరింపజేస్తూ ఉన్నాం. చీల్చి ప్లేట్లు పెట్టి రావాలి. కట్టేస్తారయ్యి. ఎన్నెన్నో కాలాల శ్రీకారమే ఈనాడైలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే. దండ్ల కొరకు ప్రార్థన చేద్దాం. దండ్ల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వివాహాన్ని ముగింపులో తెరందును బట్టి మీకు వందనాలు. ఈ పూల దండల కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ పూలు ఎంత పరిమళముగా ఉన్నవో వీరి జీవితాలు అంత పరిమళగా సువాసనగా ఉండును గాక. ఈ పూలు ఎంత మృదువుగా ఉన్నవో వారి జీవితాలు అంత మృదువుగా ముందుకు నడిపించుదురు గాక. ప్రత్యేకముగా ప్రభా, ఈ పూలదండలు ధరిస్తున్న బిడ్డలు ఆశీర్వదించబడి ప్రత్యేకమైన దీవెనలు పొందుకున్నటకు మీరు సిద్ధపరిచారు కనుక మీ దీవెనలు తోడుగా ఉంచి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఈ దండలో మీలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారో వాళ్ళు ముందుగా దండ వేసుకోండి. సుగుణే శ్రీకాంత్ను బాగా ఎక్కువ ప్రేమిస్తుందండి. సుగుణే ముందే చేసింది దండ. శ్రీకాంత్ని సుగుణే ఎక్కువ ప్రేమించింది. దేవుడు ఆశీర్వదించును గాక.
చేస్తూ ఉన్నారు. ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం అయిపోతుంది. ప్రత్యేకంగా వీరిని ఆశీర్వదించాలనుకున్న వాళ్ళు, గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళు వచ్చి ఒక 5 నిమిషాల తర్వాత వారు సంతకాలు చేసిన తర్వాత మీరు గిఫ్ట్స్ ఇవ్వడానికి రావచ్చు. పెళ్లి కుమార్ తరపున పెళ్లి కుమారుడు తరపున ఒక పెద్ద వచ్చి సంతకాలు పెట్టడానికి రావాలని మనం పెళ్లి కుమారుడు గారు ఒక పెద్దలు మీరు తర్వాత వధూవరులు మ్యారేజ్ రిజిస్టర్లో సైన్స్ చేస్తూ ఉన్నారు. ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం ముగించబడుతుంది. ఇరు పక్షాల పెద్దలు కూడా ముందుకొస్తే వారు కూడా సైన్స్ సంతకాలు చేయాలి. అయ్యా కంటిన్యూషన్ చేసేయండి, మీరు కంటిన్యూషన్ చేసుకోవచ్చు. ఓకే. కళ్యాణం కమనీయం ఈ సమయం సతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం సతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం సతి మధురం, కళ్యాణం కమనీయం. కళ్యాణం కమనీయం ఈ సమయం సతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం సతి మధురం. సమయంలో
వచ్చినటువంటి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వదిస్తారు. పాస్టర్ గారు, పాస్టర్ గారు అవుట్పల్లి నుంచి వచ్చారు. అయ్యారు అమ్మగారు ప్రార్థన చేసి అక్షంతలు వేస్తారు. కష్టములలో నీవే అందగా ఉంది, కష్టములలో నీవే అందగా ఉంది, కొరతలు తీర్చి నడుపునుయా దేవారాధనా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, దేవారాధనా 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 ఒక్క నిమిషం. ఈ సమయంలో అవుట్పల్లి వచ్చినటువంటి పాస్టర్ రవికుమార్ గారు ప్రార్థన చేస్తారు. మనము నేను దీవులు ఇస్తాను, పెళ్లి కార్యక్రమాన్ని ముగిద్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, రక్షకుడా, జీవము గల దేవుడా, స్తోత్రార్హుడా, ఈ ఉదయకాలపు కృతజ్ఞతాస్తుతులన్నీ మీ పాద సన్నిధిలో చేర్చుకొని నమ్మదగిన దేవుడవు ప్రభా. ఇప్పుడు వరకు నాయన వివాహ కార్యక్రమాన్ని క్రమంగాను, మర్యాదగాను, ఘనముగాను, ఆశీర్వాదకరంగాను అదిగో సేవకులతో జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని వారి జీవిత పర్యాంతం వరకు నాయన ఒకరి యందు ఒకరు నమ్మిక కలిగి అదిగో నాయన నిన్ను నమ్ముకుని అనేక ఆశీర్వాదాలు పొందే కృపద ఇచ్చేయమని, పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను దీవించి ఆశీర్వదించమని, ఇదిగో వాతావరణం అనుకూలపరిచి అన్ని కార్యాలు ఘనంగా జరిగించున్నావు తండ్రి. ఈ స్థలానికి కూడి వచ్చినటువంటి నాయన బంధుమిత్రుల్ని, స్నేహితుల్ని, శరీరాభిలాషుల్ని, అదిగో నాయన సేవకుల్ని, బిడ్డలందరినీ దీవించి